when generating a new incident, the compiler will determine these resolution dates based on priority levels అన్నది. సో అర్థమైంది కదండి, క్వశ్చన్ అర్థమైందా మీకు నేనేం చెప్పాను? ఏమన్నాను? జనరేటింగ్ ఏ న్యూ రికార్డ్, కొత్త రికార్డు క్రియేట్ అయ్యేటప్పుడు కంపైలర్ ఏం చేసుకోవాలట, రిజల్యూషన్ డేట్స్ అనేటువంటి ముందే ఫిక్స్ చేసి పెట్టుకోవాలి. ప్రయారిటీ వైజ్గా అంటే ఎన్ని రోజులు రిజాల్వ్ చేయాలనేటువంటిది ముందే అది ఒక అనుకొని పెట్టు, అనాలిసిస్ అన్నట్టు ముందే అనుకొని పెట్టుకోవాలి. దాని ప్రకారం వాళ్ళు డేట్స్ పాపులేట్ చేయాలి. దానికి అర్థమైందా మీకు క్వశ్చన్? ప్రయారిటీ 1 ఉంటే 2 days లో రిజాల్వ్ చేయాలి. సో ఇప్పుడు క్రియేట్ చేసేటప్పుడు పీరియడ్ టైం పెడితే విత్ ఇన్ దిస్ టైం యూ హావ్ టు క్లోజ్ దిస్ ఇన్సిడెంట్ అని డేట్ అనౌన్స్ చేయాలి. ఈ డేట్ రోజు మీరు క్లోజ్ చేయాలని చెప్పాలి దాన్ని. ఓకే, యా. ప్రయారిటీ 2 పెడితే 5 days లో క్లోజ్ చేయాలి. దాన్ని డేట్స్ అనేటువంటి దిస్ డేట్ టు అడ్వాన్స్ గా ఎప్పుడు ఏ డేట్ అనేది అక్కడ మెన్షన్ కావాలి, అంతే కదా. ప్రయారిటీ 3 ఉంటే 8 days, ప్రయారిటీ 4 ఉంటే 10 days.